Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain about the lesson A Service of Love. This story was written by O. Henry. A service of love అంటే ప్రేమతో సర్వ్ చేయడం అన్నట్టు, ప్రేమతో సర్వీస్ చేయడం. First I want to explain about the pre-reading. Love lives known in pain. లవ్ లీవ్స్ నాన్ ఇన్ పెయిన్ సే ద వాయిస్ అంటే ప్రేమ అనేది ఎవరిని కూడా కష్టాల్లోకి నెట్టదట. ప్రేమ అనేది ఎవరిని కూడా కష్టాల్లోకి నెట్టదు. సమ్ అదర్స్ మరికొంతమంది అంటారట ట్రూ లవ్ లీడ్స్ టు సాక్రిఫైస్. నిజమైన ప్రేమ త్యాగాలను కోరుకుంటుంది. నిజమైనటువంటి ప్రేమ, నిజంగా ప్రేమిస్తే దేనికైనా సరే త్యాగం చేయడానికి సిద్ధపడతారు అన్నట్టు. దోస్ ఇన్ లవ్ డిక్లేర్ అంటే ప్రేమలో ఉన్న వాళ్ళు డిక్లేర్ చేస్తారట అంటారట. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ హ్యావ్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ లవ్. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం, తన గురించి ఆలోచించడం అనేటువంటిది ఉండదట. లవ్ మేక్స్ వన్ ఫేత్ఫుల్. ప్రేమ అనేది ఒక వ్యక్తిని నమ్మకమైన వ్యక్తిగా తయారుస్తుంది, అంటే ఒక వ్యక్తిలో నమ్మకాన్ని కలిగేస్తుంది. లవ్ హెల్ప్స్ us టు అడాప్ట్ టు సిచ్యుయేషన్ విత్ ఈజీ. ప్రేమ అనేది ఎలాంటి పరిస్థితులనైనా సరే అనుకూలంగా మార్చుకోవడానికి సహకరిస్తుంది. దెర్ ఆర్ మెనీ సచ్ ఎగ్జాంపుల్స్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్. అంటే మన నిజ జీవితంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయట ప్రేమకు సంబంధించి. రీడ్ అండ్ టు ఫైండ్ అవుట్ ద పవర్ ఆఫ్ లవ్. అంటే ఇక్కడ మనకు స్టోరీ ఇచ్చిండు, ఆ స్టోరీలో ప్రేమకు ఉండేటువంటి శక్తి ఏంటిదో ఇక్కడ ఇచ్చిండు, అది చదివి తెలుసుకోండి అంటున్నాడు. అబౌట్ ద రైటర్. ఓ హెన్రీ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్ 1862 అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ ద ఇయర్ 1910. అంటే ఓ హెన్రీ 1862లో జన్మించిండు, 1910లో చనిపోవడం జరిగింది. ఈజ్ ద పెన్ నేమ్ ఆఫ్ ఏ ఫేమస్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్ విలియం సిడ్నీ పోర్టర్. సో ఇక్కడ ఓ హెన్రీ ఈజ్ ద పెన్ నేమ్ ఆఫ్ ఏ ఫేమస్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్. అంటే అమెరికాలో షార్ట్ స్టోరీస్ రాసే వ్యక్తి ఎవరు అని అంటే ఓ హెన్రీ. బట్ యాక్చువల్లీ ఓ హెన్రీ అంటే ఏంటి, అది ఒక పెన్ నేమ్. ఎవరి పెన్ నేమ్? విలియం సిడ్నీ పోర్టర్. విలియం సిడ్నీ పోర్టర్ అనే ఒక రచయిత. ఎక్కడైనా అమెరికాలో ఉంటాడు. అమెరికాలో చిన్న చిన్న కథలు రాయడంలో ఫేమస్ విలియం సిడ్నీ పోర్టర్. ఇతని యొక్క కలం పేరే ఓ హెన్రీ. హీ వాజ్ బోర్న్ ఇన్ నార్త్ కెరోలినా. ఈయన నార్త్ కెరోలినాలో, అంటే ఇక్కడ అమెరికాలోని, యుఎస్ఏ అంటే అమెరికాలోని నార్త్ కెరోలినా అంటే అక్కడ ఈయన జన్మించినట. ఈ హ్యాడ్ ఈజ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఎట్ ఏ ప్రైవేట్ స్కూల్. అంటే తన యొక్క చదువును, తన విద్యాభ్యాసాన్ని ఎక్కడ అంటే ప్రైవేట్ స్కూల్లో మొదలుపెట్టినట. అంటే ప్రైవేట్ స్కూల్లో తన యొక్క చదువును ప్రారంభించిండు అన్నట్టు, ప్రాథమిక విద్యను. దేర్ హీ డెవలప్డ్ ఏ ప్యాషన్ ఫర్ రీడింగ్. ఆయన ప్రైమరీ స్కూల్లో ఎప్పుడైతే తన విద్యాభ్యాసాన్ని స్టార్ట్ చేసిండో అదే అక్కడనే చదువు అనేటువంటి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిండట. ప్యాషన్ ఫర్ రీడింగ్ అంటే ఆయనకు చదవడం అంటే బాగా ఇష్టం అన్నట్టు. ప్యాషన్ అంటే ఎక్కువ చదవాలనేటువంటి తపన ఆయనకు రీడింగ్ మీదనే ఏర్పడ్డదట. ఈ స్టార్ట్ రైటింగ్ ఇట్ అన్ ఎర్లీ ఏజ్. ఈయన చిన్న వయసులోనే రచనలు రాయడం మొదలుపెట్టిండట. ఈ రోట్ అబౌట్ 600 స్టోరీస్. ఈయన ఒక 600 కథలు రాసిండట. ఈ స్టోరీస్ ఆర్ నోటెడ్ ఫర్ దేర్ సర్ప్రైజ్ ఎండింగ్స్. ఆయన యొక్క కథలు ఎట్లా ఉంటాయంటే ఎండింగ్లో మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే జనరల్గా ఎండింగ్ ఎట్లా ఉంటుంది అంటే మనకు తెలుసు, హీరో గెలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈయన కథలు మాత్రం ట్విస్ట్ ఉంటుంది అన్నట్టు. అంటే ఎవరు ఊహించినటువంటి ట్విస్టే ఇతని స్టోరీస్లో ఉంటాయి. కాబట్టి అతని స్టోరీస్లో ముగింపు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటున్నాడు. అబౌట్ ద స్టోరీ. ఏ సర్వీస్ ఆఫ్ లవ్ ఈజ్ ఏ మూవింగ్ స్టోరీ ఆఫ్ 2 యంగ్ లవర్స్. అంటే ఏ సర్వీస్ ఆఫ్ లవ్ అనేటువంటి కథ ఎవరిది అంటే యుక్త వయసులో ప్రేమించుకున్నటువంటి ఒక ప్రేమికులకు సంబంధించిన కదిలించే కథ అన్నట్టు. అంటే మనసులను కదిలించేటువంటి కథ. దేర్ ప్రొఫౌండ్ లవ్ ఫర్ ఈచ్ అదర్ పాయింట్స్ ఎక్సలెంట్
ఎక్స్ప్రెషన్ ఇన్ ద స్టోరీ. అంటే ఈ కథలో ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారట. ఆ ప్రేమించుకున్న వారు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో ఈ స్టోరీ రీడ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంటుంది. గ్రిప్పింగ్ నరేషన్ మేక్స్ ద రీడర్స్ రేస్ త్రూ ద లైన్స్ టిల్ ద ఎండ్. అంటే కథను చదవడం మొదలు పెడితే ఆశాంతం ఎండింగ్ వరకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే ఆసక్తికరమైన మలుపులు ఉంటాయి కథలు. కాబట్టి కథను రాసినటువంటి రచయిత ఎట్లా రాసిందంటే చాలా ఆసక్తికరమైనటువంటి కథనంతో ఈయన రాయడం జరిగింది. అంటే ఎట్లా ఉంటుందంటే మనకు ప్రతి చోట కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నట్టు. దేర్ ద రీడర్ మీట్స్ ద టైపికల్ ఓ హెన్రియన్ సర్ప్రైజ్ ఎండింగ్. అంటే దీంట్లో కూడా ఈ ఓ హెన్రీ ఎట్లాగైతే కథలో ఎండింగ్ సర్ప్రైజ్ ఉంటుందో దీంట్లో కూడా ఎండింగ్ సర్ప్రైజ్గానే ఉంటుంది. ఎందుకంటే ఓ హెన్రీ అంటేనే కథ ఎండింగ్లో సర్ప్రైజ్ ఉంటుంది. జోలారాబీ అండ్ డీలియా కరూతర్స్ ఆర్ యంగ్ ఆర్టిస్ట్స్. అంటే జోలారాబీ, డీలియా కరూతర్స్ వీళ్ళిద్దరు కూడా యుక్త వయసులో ఉన్నటువంటి మంచి ఆర్టిస్టులు. అంటే ఆర్టిస్ట్స్ అంటే కళాకారులు అన్నట్టు. దే కమ్ సెపరేట్లీ టు న్యూయార్క్ టు లెర్న్ మోర్ అబౌట్ పెయింటింగ్ అండ్ మ్యూజిక్. అంటే జోలారాబీ, డీలియా కరూతర్స్ వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా ఎక్కడికి వచ్చారట, న్యూయార్క్ వచ్చారట. అమెరికాలోని న్యూయార్క్ వచ్చారు. ఎందుకు అంటే జోలారాబీ పెయింటింగ్ నేర్చుకోవడానికి వచ్చిండు, డీలియా కరూతర్స్ మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చింది ఆమె. జో అండ్ డీలియా మీట్ ఇన్ ఏ స్టూడియో. సో వీళ్ళిద్దరు కూడా ఒక స్టూడియోలో కలుసుకున్నారట. ఎవరెవరు? జోలారాబీ, డీలియా కరూతర్స్ వీళ్ళిద్దరు కూడా ఒక స్టూడియోలో కలుసుకున్నారు. దే ఫాల్ ఇన్ లవ్ అండ్ గెట్ మ్యారీడ్. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ప్రేమలో పడ్డారట. ప్రేమలో పడ్డానికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దే లివ్ హ్యాపీలీ ఇన్ ఏ ఫ్లాట్. తర్వాత ఒక ఫ్లాట్లో ఒక రూమ్ అద్దెకు తీసుకొని సంతోషంగా ఇద్దరు జీవితాన్ని కొనసాగిస్తున్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు. అండ్ దేర్ మోటో ఈజ్ వెన్ వన్ లవ్స్ వన్ షాట్ నో సర్వీస్ సీమ్స్ టు హార్డ్. అంటే వీళ్ళకు సిద్ధాంతం ఉందట. మోటో అంటే సిద్ధాంతం ఏంటంటే ఎవరైతే కళలను ప్రేమిస్తారో వాళ్ళకు ఎంత కష్టమైన పనైనా కూడా అది కష్టం అనిపించదట. అంటే కళలను ఇష్టపడేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎలాంటి కఠినమైన పనైనా కూడా అంత కష్టం అనిపించదు అన్నట్టు. ద కపుల్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు లివ్ విత్ ఇన్ దేర్ మీన్స్. అంటే ఈ కపుల్ అంటే ఈ జంట ఒక ఫ్లాట్లో రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు కదా, కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. మీన్స్ అంటే వనరులు. అంటే వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు అయిపోయినాయి, ఇంకా అవి సరిపోవన్నట్టు. ఇక బ్రతకాలంటే ఇంకా డబ్బులు కావాలి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారట. అంటే ఇక్కడ డిఫికల్ట్ టు లివ్ విత్ ఇన్ దేర్ మీన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వనరులతో డబ్బులతో ఇక జీవించడం కష్టం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారట. హెన్స్ కావున డీలియా డిసైడ్స్ టు గివ్ మ్యూజిక్ లెసన్స్. అప్పుడు డీలియా ఒక నిర్ణయానికి వచ్చిందట. ఏంటిది? తను మ్యూజిక్ నేర్చుకుంది కదా, మ్యూజిక్ ఎవరికైనా సరే ట్యూషన్ చెప్పి కొంత డబ్బు సంపాదించాలి అనుకుందట. దానికోసం మ్యూజిక్ లెసన్స్ చెప్పాలనుకుందట, ట్యూషన్ లాగా. షీ డిక్లేర్స్ వన్ ఈవినింగ్ దట్ షీ హ్యాస్ ఫౌండ్ ఎ స్టూడెంట్ క్లెమెంటినా, డాటర్ ఆఫ్ జనరల్ పింగ్నీ, హూ వుడ్ పే హర్ ఏ డీసెంట్ సమ్. అయితే ఒకరోజు డీలియా కరూతర్స్ హస్బెండ్ జోలారాబీకి చెప్పిందట. ఏమని? నేను మ్యూజిక్ గురించి ట్యూషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు ఒక విద్యార్థి లభించింది. ఆ అమ్మాయి పేరే క్లెమెంటినా. ఆమె జనరల్ పింగ్నీ వాళ్ళ కూతురు. సో ఆమెకు నేను మ్యూజిక్ నేర్పిస్తా, ఆమె కూడా నేర్చుకోవడానికి యాక్సెప్ట్ చేసింది. హూ వుడ్ పే హర్ ఏ డీసెంట్ సమ్ అంటే మంచి అమౌంట్ కూడా ఆమె ఇవ్వడానికి ముందుకొచ్చింది ఆ అమ్మాయి అని తన భర్తకు చెప్పిందట. జో ఆల్సో ఫైండ్స్ ఎ బయ్యర్ ఫర్ హిజ్ పెయింటింగ్స్ ఏ మ్యాన్ ఫ్రమ్ పయోరియా. అప్పుడు జోలారాబీ కూడా ఏమన్నాడంటే తను వేసిన పెయింటింగ్స్ను కొనడానికి పయోరియా అనే దేశం నుండి ఒక మనిషి వచ్చిండు అని ఆయన కూడా ఆమెకు చెప్పినట భార్యకు. దే కంపీట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ప్రైజింగ్ దేర్ క్లయింట్స్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క క్లయింట్స్ను పోటీలట, మెచ్చుకున్నారట.
అంటే ఇక్కడ నాకు క్లిమెంటినా దొరికిందని డీలియా కరూథర్స్ అండ్ ద మ్యాన్ ఫ్రమ్ పయోరియా నుండి ఒక మనిషి నా పెయింటింగ్స్ కొనడానికి వచ్చిందని జోల్ అరాబీ ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. At the end of the second week, Delia comes home with a bandaged hand. So, సెకండ్ వీక్లో సాటర్డే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ వీక్ అంటే రెండవ వారంలో చివరి వారం అంటే సాటర్డే కావచ్చు. డీలియా కమ్స్ హోమ్ విత్ ఏ బ్యాండేజ్డ్ హ్యాండ్ అంటే రెండవ వారంలో చివరి వారం నాడు ఆమె చెయ్యికి ఏదో బ్యాండేజ్ అంటే కట్టుకొని ఇంటికి వచ్చిందట. చేతికి ఏదో కట్టున్నదట. జో ఈజ్ వర్రీడ్. డీలియా ఆ విధంగా చేతికి కట్టుకొని రాగానే ఆ దృశ్యాన్ని చూసినటువంటి జో ఏం చేసిండట, బాధపడ్డాడట. జో ఈజ్ వర్రీడ్ అంటే భర్త బాధపడ్డాడు అన్నట్టు. డీలియా టెల్స్ హిమ్ దట్ క్లిమెంటినా హ్యాడ్ స్పిల్ట్ ఏ హాట్ డిష్ ఆన్ హర్. అప్పుడు ఎంక్వైరీ చేస్తాడు అన్నట్టు, ఏమని, డీలియా నీకు ఏమైంది ఆ చేయికి ఏమైంది అని అంటే అప్పుడు ఆమె చెప్పిందట, నా స్టూడెంట్ క్లిమెంటినా వేడిగా ఉన్నటువంటి కర్రీని నా చేయి మీద పడేసింది, వేడిగా ఉన్న కర్రీని చేయి మీద పడేసింది, అప్పుడు చేయి కాలింది అని చెప్పిందట. జో లుక్స్ ఎట్ ద ఆయిల్డ్ కాటన్ ఆన్ ద వుండ్. అప్పుడు జో ఏం చేసిండటంటే వుండ్ చేతికి ఏదైతే కాలిన గాయం ఉందో దానికి కాటన్ ఆయిల్లో ముంచి పైన కట్టుకట్టినట్టుగా ఉందట. సో దాన్ని చూసిండట. హీ ఎంక్వైర్స్ వెన్ ఎగ్జాక్ట్లీ ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. అప్పుడు ఎంక్వైరీ చేసిండట, అసలు ఇది ఎక్కడ జరిగింది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది, నీకు ఎలా కాలింది అనే విషయాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసిండట. అండ్ ద సీక్రెట్ ఈజ్ అవుట్. అప్పుడు ఆమె అసలు విషయాన్ని బయటపెట్టిందట, రహస్యాన్ని బయటపెట్టింది. ఏంటి ఆ రహస్యం అంటే, ఇన్ రియాలిటీ వాస్తవానికి డీలియా హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ లాండ్రీ. వాస్తవానికి డీలియా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది, లాండ్రీ షాప్లో వర్క్ చేస్తూ ఉంది. మరి లాండ్రీ షాప్లో ఏం చేస్తుంది అంటే బట్టలు ఐరన్ చేస్తూ ఉంది అన్నట్టు. మరి బట్టలు ఐరన్ చేసేటప్పుడు అదే చేస్తున్నా అని చెప్పచ్చు కదా, భర్తకు చెప్పలేదు. ఎందుకంటే భార్య లాండ్రీ షాప్లో ఐరనింగ్ చేస్తా అంటే భర్త యాక్సెప్ట్ చేయడు కదా, మరి చేయడు. మరి బ్రతకాలంటే డబ్బులు కావాలి కదా, కాబట్టి డబ్బుల కోసము ఆయన మీద ఉన్న ప్రేమ వలన అబద్ధం చెప్పింది. ఐరానికల్లీ జో హ్యాడ్ బీన్ వర్కింగ్ ద ఇంజిన్ రూమ్ ఆఫ్ ద సేమ్ లాండ్రీ. ఇక్కడ పరస్పర విరుద్ధంగా ఏం జరిగింది అంటే జోలారవి కూడా అదే ఇంజిన్ రూమ్లో వర్క్ చేస్తూ ఉన్నాడట, లాండ్రీ షాప్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. కారణం ఏంటంటే వర్కింగ్ టైం చేంజ్ అన్నట్టు. ఆమె వెళ్ళే సమయానికి అతను వెళ్ళడు, అతను వెళ్ళే సమయానికి ఆమె వెళ్ళదు. కాబట్టి ఈ విధంగా ఒకే చోట వర్క్ చేస్తున్నారు, కానీ ఒకరి ఫేస్ ఒకరు చూసుకోలేదు, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. కారణం ఏంటంటే వీళ్ళ టైమింగ్స్ వేరే కదా. క్లిమెంటినా అండ్ ద మ్యాన్ ఫ్రమ్ పయోరియా ఆర్ కంకక్షన్స్ ఆఫ్ దేర్ ఇమాజినేషన్. అంటే ఇక్కడ వాళ్ళు క్లిమెంటినా కానీ పయోరియా నుండి వచ్చిన మనిషి కానీ ఇవి రెండు కూడా వాళ్ళు ఊహించి క్రియేట్ చేసినటువంటి పాత్రలే, కానీ నిజానికి ఎవరూ లేరు. అంటే ఈమె అబద్ధం చెప్పింది ఏమని, నాకు ఒక స్టూడెంట్ క్లిమెంటినా అనే స్టూడెంట్ మ్యూజిక్ నేర్చుకోవడానికి యాక్సెప్ట్ చేసింది, సో నేను ఆమెకు క్లాసులు చెప్తే నాకు డబ్బులు వస్తాయి అన్నది. కానీ యాక్చువల్గా ఆమె వేసేటిది లాండ్రీ షాప్లో ఐరనింగ్. ఆ విషయాన్ని చెప్పకుండా ఈ విధంగా ఒక స్టూడెంట్ దొరికిందని అబద్ధం చెప్పింది అన్నట్టు. అలాగే ఈయన కూడా అబద్ధం చెప్పిండు, నా పెయింటింగ్స్ చూడడానికి పయోరియా దేశం నుండి ఒక మనిషి వచ్చిండని. కానీ అక్కడ వాస్తవానికి ఏ వ్యక్తి కూడా ఆయన పెయింటింగ్స్ చూడడానికి రాలేదు. ఈయన కూడా అదే ఇంజన్ విభాగంలో వర్క్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే టైమింగ్ చేంజ్ వలన ఒకరి ఫేస్ ఒకరు చూసుకోలేదు అన్నట్టు.